రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. మరోవైపు సంగారెడ్డి, మెదక్, మల్కాజ్గిరి, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్, నారాయణపేట్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం చురుగ్గా కదులుతున్నాయని, హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వానలు కురుస్తాయంటున్నారు హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారిని నాగరత్నం. 48 గంటల పాటు అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు. వానాకాలం వస్తుందంటేనే హైదరాబాద్ వాసులు గజగజ వణికిపోతున్నారు. చిన్న వర్షం కురిస్తే భాగ్యనగరం ఆగమాగమవుతోంది. జస్ట్ అరగంట చినుకులు పడితే చాలు రోడ్లన్నీ చెరువుల్లా మారిపోతున్నాయి. కాలనీలే మునిగిపోతాయి. సిటీలో రెయిన్ ఎఫెక్ట్ కు 24/7 అలర్ట్ గా ఉన్నామంటున్నారు అధికారులు. జిహెచ్ఎంసీలో 30 సర్కిళ్లలో 30 డిఆర్ఎఫ్ టీంలు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. కంట్రోల్ రూమ్ నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్ చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తుండటంతో హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తారు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. వాతావరణానికి సంబంధించి దాని పూర్తి సమాచారం వాతావరణ శాఖ అధికారి నాగరత్నం అడిగి తెలుసుకుందాం. మేడం, రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు కదలిక ఏ విధంగా ఉంది? రాగల 2 రోజులు చూసుకుంటే హైదరాబాద్కి ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే ఒక్కొక్కప్పుడు ఇంటెన్స్ స్పెల్స్ అంటే గంటకి సుమారు 5 నుంచి 6 సెంటీమీటర్ల వర్షం కూడా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా కూడా ఈ వర్షపాతం మనం చూసుకున్నట్లయితే ఈ నైరుతి జిహెచ్ఎంసీ ఏరియా, అట్లాగే ఈ వాయువు జిహెచ్ఎంసీ ఏరియా ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే ఓల్డ్ సిటీ ఏరియా ఆ ప్రాంతాలన్నీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత సెకండరీ జోన్ మనకు ఉప్పల్ ఆ ప్రాంతాల్లో ఎక్కువగా కనపడుతుంది ఈరోజు. ఇట్లా చూసుకున్నట్లయితే రేపు కూడా జిహెచ్ఎంసీ ఏరియాలోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం ఎక్కువ ఏ జిల్లాల మీద పడే అవకాశం ఉంది? నైరుతి రుతుపవనాలు ఎక్కువగా కూడా ఈ 2-3 రోజులు దక్షిణ జిల్లాల్లోని, తూర్పు జిల్లాలు, హైదరాబాద్ పరిసర జిల్లాల్లోని ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. క్రమేపగా కూడా ఇది రానున్న 48 అవర్స్లో అంటే 2 డేస్లోని తెలంగాణ వ్యాప్తంగా కూడా కవర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో అధిక వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు విత్తనాలు విత్తుకోవాలని వాతావరణ శాఖ అధికారి నాగరత్నం అంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.